ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు వాక్ చేయాలి. కంటిన్యూస్‌గా వాక్ చేయాలి. కొన్ని వందల కిలోమీటర్లు వాక్ చేయాలి. ఆగితే మాత్రం చస్తారు. అక్కడికక్కడే చేస్తారు. హాలీవుడ్‌లో 2025లో వచ్చిన 'ది లాంగ్ వాక్' మూవీ ప్లాట్ ఇది. యాక్చువల్‌గా ఈ మూవీ స్టీఫెన్ కింగ్ రాసిన నావెల్‌కి అడాప్షన్. 'ది హంగర్ గేమ్స్' డైరెక్ట్ చేసిన ఫ్రాన్సిస్ లారెన్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉన్న ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఒక్కసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక డిస్టోపియన్ ఆల్టర్నేట్ అమెరికా. సివిల్ వార్ తర్వాత అమెరికాలో మిలిటరిజం వచ్చింది. ఎకానమీ కంప్లీట్‌గా కొలాప్స్ అయింది. ఇలాంటి డిప్రెస్డ్ కంట్రీలో గవర్నమెంట్ ఒక కాంటెస్ట్ పెడుతుంది. అదే ది లాంగ్ వాక్. 50 మంది కుర్రాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి. వాళ్ళందరూ వాక్ చేయాలి. నాన్ స్టాప్‌గా వాక్ చేయాలి. ఒక గంట కాదు, ఒక రోజు కాదు. చివరికి మిగిలేది ఒకడే. రూల్ ఏంటంటే గంటకి మినిమం 3 మైల్స్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఆగినా, స్లో అయినా, రోడ్డు వదిలినా మొదటిసారి వార్నింగ్, రెండోసారి వార్నింగ్, మూడోసారి మాత్రం చంపేస్తారు. సోల్జర్స్ వాళ్ళని అక్కడికక్కడే షూట్ చేస్తారు. విన్నర్‌కి అన్‌లిమిటెడ్ మనీ, ఇంకా ఏదైనా ఒక విష్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే రోడ్డు మీద సాగుతుంది. అబ్బా! వాకే కదా, బోర్ కొడుతుందేమో అని మనకు అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ లారెన్స్ మాత్రం స్క్రీన్ ప్లేని చాలా గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. ఆ క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్, ఆ భయం, ఆ వాక్ వెనుక ఉన్న ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. కాసేపు అయ్యాక కొంతమంది కాళ్ళు వాచిపోయి, మెంటల్‌గా కుంగిపోయి, ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే ఆ పెయిన్ మనకు కూడా తెలుస్తుంది. ఇక క్లైమాక్స్‌లో మాత్రం టోటల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. బుక్ ఎండింగ్‌కి దీనికి కొంచెం చేంజెస్ చేశారు. కానీ అది చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా డిఫికల్ట్ టాస్కే. మొత్తం మూవీలో క్యారెక్టర్స్ నడుస్తూ మాట్లాడడమే. యాక్షన్ లేదు, చేస్ సీక్వెన్సెస్ లేవు. ఓన్లీ డైలాగ్స్ అండ్ ఎమోషన్స్. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ లీడ్స్ కూపర్ ఇంకా డేవిడ్ ఇద్దరు ఇరగొట్టారు. సూపర్ అసలు. అసలు ఆ నడకలో వచ్చే టైర్డ్‌నెస్, ఇంకా కళ్ళల్లో ఉండే భయం చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ సినిమాకి సోల్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే కెమెరా వర్క్ అయితే అదిరిపోయింది. ఆ రోడ్డు, ఎండ, వాన అంతా మనం కూడా వాళ్ళతో పాటు నడుస్తున్నామా అన్నట్టు తీశారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి పెద్ద అసెట్. కొన్ని సీన్‌లలో మ్యూజిక్ లేకపోయినా ఆ సైలెన్స్ కూడా మనల్ని టెన్షన్ పెట్టిస్తుంది. ఈ సినిమా కేవలం ఒక సర్వైవల్ థ్రిల్లర్ మాత్రమే కాదు. సొసైటీలో ఉన్న ఆ ఒప్రెషన్‌ని, మనుషులు ఇంకొకరి చావుని చూసి ఎలా ఎంజాయ్ చేస్తారు అనే పాయింట్‌ని చాలా డీప్‌గా టచ్ చేశారు. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ అంటే చాలా సీన్‌లు మనల్ని ఎమోషనల్‌గా టచ్ చేస్తాయి. ఇంకా ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఇంకా స్టోరీ ఎక్కడా కూడా సైడ్ ట్రాక్ అవ్వకుండా స్ట్రెయిట్‌గా సాగుతుంది. నెగెటివ్స్ అంటే మిడిల్ పోర్షన్స్‌లో కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. ఇంకా యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. సో ఫైనల్‌గా చెప్పాలంటే 'ది లాంగ్ వాక్' ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ రైడ్. మీరు గనుక సీరియస్ డ్రామాస్, ఇంకా సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. కానీ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా యాక్షన్ కోసం చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.